హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ముఖ్యంగా మిత్రమా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. అదేవిధంగా మీ మదిలో ఉన్నటువంటి సందేహాలను కూడా మనము క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి క్వాలిటీ కంటెంట్, మెటీరియల్, పీడిఎఫ్ నోట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. అన్ని రకాల అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా, అదేవిధంగా కంటిన్యూగా మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ జాయిన్ అవ్వాలి అనుకుంటే మిత్రమా, వాట్సాప్ ఒక లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా. రైట్, ఇక మనము లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం మిత్రమా. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. జాఫర్ ఎడ్యుకేషన్ తరఫున మరిన్ని మీకు ఫ్రీ క్లాసెస్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతాను మిత్రమా. రైట్, ఇక్కడ ఒక విషయం చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, టెట్లో తక్కువ స్కోర్ వస్తే ఏం చేయాలి, తక్కువ స్కోర్ వస్తే డిఎస్సిలో మనం కాంపిటీషన్ ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అనే విషయం అనేది చాలామంది చెప్తున్నారు. రైట్ మిత్రం, ఇక్కడ టెట్లో తక్కువ స్కోర్ వచ్చినా మనం డిఎస్సిలో కాంపిటీషన్ అయితే 100% ఇవ్వగలము. ఎలా అంటే, మనం ఇప్పటి నుంచే మన యొక్క ప్రిపరేషన్ అనేది మనము ఆ విధంగా చేసినట్లయితే, కష్టపడినట్లయితే తప్పకుండా మనము డిఎస్సిలో కాంపిటీషన్ ఇవ్వగలము, జాబు వస్తుంది. డిఎస్సి 2024లో టెట్లో క్వాలిఫై మార్క్స్ ఉండి కూడా ఆ బీసీ వాళ్ళు 75 అండ్ 85 మార్క్స్లో ఉన్న వాళ్ళు కూడా క్యాండిడేట్స్ డిఎస్సి 2024లో టీచర్ జాబ్ సాధించడం అయితే జరిగింది మిత్రం. సో దానికి మీకు సందేహాలు అయితే పెట్టుకోకండి. నాకు క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి, నాకు 80 మార్క్సే ఉన్నాయి, నాకు 92 మార్క్స్ ఉన్నాయి సార్, నేను డిఎస్సి సాధించగలనా అనే అంశాలని, సందేహాలని మీరు దృష్టిలో పెట్టుకోకండి. మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి, మీ గోల్ని రీచ్ అవ్వాలి. సో ఆ విధంగా కష్టపడండి మిత్రమా. నెక్స్ట్ టెట్ ప్రాథమిక కీకి ఫైనల్ కీకి మధ్య తేడా ఎంత ఉండొచ్చు అంటే, ఖచ్చితంగా ప్రతి సెషన్లో 1 or 2 లేదా 2 to 3 మార్క్స్ అనేటివి అయితే ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేది అయితే అవుతుంది. సో కొన్ని క్వశ్చన్స్కి 2 ఆప్షన్స్ ఇవ్వడం కావచ్చు, కొన్ని క్వశ్చన్స్కి యాడ్ స్కోర్ ఇవ్వడం కావచ్చు అయితే జరుగుతుంది మిత్రమా. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రమా. రైట్, ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రం, మనకు వరుస నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ మనకు ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల కోడ్, ఎలక్షన్ కోడ్ కూడా ఆయా జిల్లాల్లో అయితే అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మంత్ మనకు ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ సంబంధించి సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా మనకు నెక్స్ట్ మంత్లో అయితే ఇవ్వబోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్లో మనకు సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఒకవేళ విడుదలైనట్లయితే, సో మనకు దాదాపుగా ఒక 2 months అనేది ఆ ఎలక్షన్ కోడ్ అనేది మనకు అందుబాటులో అయితే ఉంటుంది. ఆ ఎలక్షన్ కోడ్ అయితే దాదాపుగా అంత రాష్ట్రం అంతా ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఫిబ్రవరి అండ్ మార్చ్ లో మనకు కంప్లీట్గా ఈ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన అంశమే కొనసాగుతూ ఉంటుంది. సో ఆ టైంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేసే అవకాశం అయితే లేదు మిత్రమా. మీ అందరికీ చాలా మంచి సమయం కూడా లభించింది. సో ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ నుంచి ఏప్రిల్ ఎగ్జామ్ అంటే చాలా తక్కువ పీరియడ్ చదువుకోవడానికి. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మనకు ఉన్నటువంటి సమయాన్ని దాదాపుగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా డిఎస్సి 2025లో మీరు టీచర్ అయితే కాగలుగుతారు మిత్రమా. లేదు ఈ సమయాన్ని నేను వృధా చేసుకుంటాను, ఏ విధంగా వృధా చేసుకుంటానంటే, మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలని, ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ డిఎస్సి ఉంటుంది, సో నాకు ఉండే అవకాశం లేదు కదా, ఇంకా టైం ఉంది కదా అనే ఆలోచన వచ్చినట్లయితే మీరు మాత్రం డిఎస్సి 2025 జాబ్కి దూరంగా వెళ్ళినట్లు అవుతుంది మిత్రమా. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా ఉంచండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిఎస్సి సిలబస్ పూర్తిగా చదవాలి అంటే దాదాపు మనకు 3 నెలల సమయం ఖచ్చితంగా పడుతుంది మిత్రమా. ఎందుకంటే ప్రశ్నల యొక్క సరళి మీరు చూశారు ఏ విధంగా వస్తుందో, ప్రశ్న యొక్క కఠినంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ప్రశ్న అప్లికేషన్లో అండర్స్టాండింగ్ లెవెల్లో ఇస్తున్నారు, మనం గమనించాము. టెట్లోనే ఏ విధంగా ప్రశ్నలు వచ్చా మీరు గమనించారు కదా. సో డిఎస్సిలో కూడా ఏ లెవెల్లో ఉంటాయి ఒకసారి అనుకోండి మీరు. డిఎస్సి 2024 క్వశ్చన్ పేపర్ చూడండి, టఫ్గానే ఉన్నాయి. డిఎస్సి 2025 క్వశ్చన్ పేపర్లు కూడా అదే విధంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకు సంవత్సరాల పుంట చదివినా సో ఆ యొక్క ఎగ్జామినర్ అడిగేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం కొన్నిటికి. సో మన యొక్క వే ఆఫ్
స్టడీ అనేది కూడా చేంజ్ అవ్వాలి. సో మనం చదువుతున్నప్పుడు అవగాహనతోటి క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా మనము ఆలోచించగలగాలి మిత్రమా. సో ఆ విధంగా మీకు ఆలోచించే విధంగా క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనే అంశాల్ని మీరు ఆలోచించే విధంగా జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో జాఫర్ ఎడ్యుకేషన్ డిఎస్సి 2024 వారికి ఏ విధంగా సపోర్ట్ చేసింది, ఎంతమంది జాబ్ సాధించారనే అంశాలను మీరు గమనించవచ్చు మిత్రమా. సో తప్పకుండా మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది సో మనకు మార్చ్ ఏప్రిల్ కల్లా ఆల్మోస్ట్ అన్ని ఎలక్షన్స్ కంప్లీట్ అయినా సో మీకు ఏప్రిల్ మేలలో డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, మనకు జాబ్ క్యాలెండర్లో ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఉంది, రైట్. మరి ఇంకో టెట్ వస్తుందా అంటే సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా ఇంకో టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మేలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఈ టెట్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా రిలీజ్ అవుతుంది. ఎందుకు అంటే అది 6 monthsకి ఒకసారి మేము టెట్ నిర్వహిస్తామని గవర్నమెంట్ జియో కాపీ ఆర్డర్ చేసింది, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆ యొక్క ఆర్డర్స్ ప్రకారం 6 months ఒకసారి మనకు టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎలా అయితే సీటెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో అదేవిధంగా మన స్టేట్కి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కాబట్టి 6 months అంటే మనకు ఏప్రిల్ కల్లా 6 months అవుతుంది. ఏప్రిల్లో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది, జూన్లో టెట్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మీకు ఏప్రిల్ ఆర్ మేలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇటు టెట్ నోటిఫికేషన్ కూడా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే 6 months వ్యాలిడిటీ అవుతుంది కాబట్టి ఇచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా, రైట్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ టెట్ ఒకవేళ ఇంకో టెట్ ఉంటే ఎట్లా, సో ఇంకా లేట్ అవుతుంది కదా, ఏం ఆలోచనలు వద్దు మిత్రమా. మనం డిఎస్సి సిలబస్ని పర్ఫెక్ట్గా చదివి నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసి ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఆ యొక్క సబ్జెక్టుల మీద గ్రిప్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఎస్జిటి మిత్రులకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్నీ చదవాలి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గతంలో మీరు చూశారు, ఎంత చదివినా మనం ఆన్సర్ చేయలేకపోయినాం. క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ చూశారు మీరు. జనరల్గా ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు తెలుగు అకాడమీ బుక్ తీస్తే లైన్ టు లైన్ క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ మనం ఆ యొక్క ఆన్సర్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే మిత్రమా, ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తుందా, ఇది క్వశ్చన్ అడుగుతాడా అనే అంశాలు అవి. అంటే ఇది ఎట్లా అడగడు అని వదిలేస్తాం కదా, సో అక్కడ నుంచి క్వశ్చన్స్ అనేటివి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో రావడం జరిగింది. సో నేను మీ పీడిఎఫ్ కూడా గత డిఎస్సి 2024కి అకాడమీ బుక్ చదవండి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఆ బుక్ చదివిన వాళ్ళు చాలామంది క్వశ్చన్ ఆన్సర్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ని ఫాలో అయినటువంటి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిన ప్రతి ఒక్క మిత్రుడికి చాలా అయితే మందికి యూస్ కావడం జరిగింది, జాబ్స్ కూడా రావడం కూడా జరిగింది మిత్రమా. కావలిస్తే మీరు జాబ్లో జాయిన్ అయినటువంటి డిఎస్సి 2024 మిత్రుల్ని అడగండి. మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గురించి కావచ్చు, వాళ్ళ జాఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా నేను పంపినటువంటి పీడిఎఫ్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రావడం కూడా జరిగింది. కావలిస్తే మీరు తెలుసుకోండి మిత్రమా, రైట్. ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ సో 1 yearలో ఇంత రీచ్ రావడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ కంటెంట్ డిఎస్సికి ఎంత అవసరం, టెట్కి ఎంత అవసరం, ఎంత చదవాలి అనేది గైడ్ చేస్తూ సో ఇవి చదవండి, ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది, సో ఇలా గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ డిఎస్సి 2024 వారికి అందించడం ద్వారా సో ఈ యొక్క రీచ్ని, ఈ యొక్క సక్సెస్ని జాఫర్ ఎడ్యుకేషన్ అందుకోగలిగింది. ఎందుకంటే మీరు కావాల్స్తే సెలెక్ట్ అయినటువంటి మిత్రుల అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, రైట్ మిత్రమా. ఇక్కడ చూడండి, డిఎస్సి 2024లో జాబ్ సాధించినటువంటి మిత్రులు, సో ఐ గాట్ జాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్ జాఫర్ ఎడ్యుకేషన్ టీమ్. వాట్సాప్లో సెండ్ చేసిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు, చాలా యూస్ కావడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ క్లాస్ నోట్స్ మాకు అందజేస్తూ మా వెంట ఉండి మాకు మోటివేషన్ చేస్తూ జాబ్ సాధించేలా మీ వంతు కృషి చేసినటువంటి జాఫర్ ఎడ్యుకేషన్కి ధన్యవాదాలు. అదే ఈ విధంగా చాలా మందికి మిత్రమా, చాలా రియల్లీ దిస్ ఛానల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ డిఎస్సి ఎక్స్పీరియన్స్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, 1st ర్యాంక్ వాళ్ళు కూడా చాలా మంది మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావడం జరిగింది. చాలా మంది మనం చెప్పినటువంటి అంశాలని ఎప్పటికప్పుడు, రైట్ మిత్రమా. ఇక్కడ చూడండి, నమస్తే సార్, నాకు ఎస్ఏ తెలుగు జాబ్ కన్ఫర్మ్ అయింది. సో ఇలా చాలా మంది మిత్రులు మిత్రమా, సో మనం డిఎస్సి 2024లో వారికి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అనేది అందించడం అయితే జరిగింది మిత్రమా. మీరు దాన్ని చూడండి, ఇక్కడ ఎస్ఏ తెలుగు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్, ఫైనల్లీ ఐ గాట్ ఇట్. సో జాబ్లో సెలెక్ట్ అయినటువంటి మిత్రులు వారి యొక్క వచ్చినటువంటి మెసేజ్ని కూడా మనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిత్రమా, మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశము, ఇంపార్టెంట్ అంశాలు ఎప్పటికప్పుడు వారికి
అందించడం జరిగింది. సో అవే రావడం కూడా జరిగింది క్వశ్చన్స్. నేను ఇంపార్టెంట్ అంశాలు ఇవి చూసుకొని వెళ్ళండి అనే అంశాలు చెప్పడం జరిగింది. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉన్నాను డిఎస్సి 2024 మిత్రులకు. సో ఐ గాట్ మై అపాయింట్మెంట్ లెటర్. సో ఇలా చాలా మంది మిత్రులు మిత్రమా, మీరు కావాల్స్తే అడగండి. తెలుగు అండ్ హెచ్జిటి మిత్రులు, ఎల్పిలో 2 జాబ్స్ వచ్చినటువంటి మిత్రులు చాలా మంది మనకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. సో డిస్టిక్లో వచ్చినటువంటి అంశాలు, వారి యొక్క ర్యాంక్, వారి యొక్క పోస్టులు, జాబ్ వచ్చినంత వారు చేసినటువంటి మెసేజెస్ కావచ్చు, అవన్నీ మీరు కావాల్స్తే అడిగి తెలుసుకోవచ్చు మీ యొక్క డిఎస్సి 2024 మిత్రులు. సో మేము ఇక్కడ నేను ఎన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మిత్రమా, మీరు ఉన్న సమయాన్ని కరెక్ట్ కేటాయించి కరెక్ట్ గైడెన్స్ మీకు ఉంటే, కరెక్ట్ టెక్స్ట్, కరెక్ట్ మెటీరియల్, కరెక్ట్ క్వాలిటీ కంటెంట్, క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు మంచి కాంపిటీషన్ ఇచ్చి జాబ్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సో అందుకే మీరు కరెక్ట్ వేని ఎంచుకోవాలి, కరెక్ట్ వేలో ఉండాలి అనే అంశంతో జాఫర్ ఎడ్యుకేషన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి రావడం జరిగింది. సో దాని అనుగుణంగానే డిఎస్సి 2024లో చాలా మందికి జాబ్స్ కూడా రావడం కూడా జరిగింది. చూడండి, ఇక్కడ ఎస్ఎస్ సోషల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్పి అండ్ ఐ ఆమ్ సో హ్యాపీ, వెరీ యూస్ఫుల్ ఫర్ క్లాసెస్ ఫర్ అండ్ ఇక్కడ విజయ్ కుమార్ సార్ సంబంధించి ఆయన సెలెక్ట్ అయినటువంటి అంశం మనకు పంపించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చిన్న పిల్లలతోటి చదువుతూ మన యొక్క పీడిఎఫ్ నోట్స్ చాలా యూజ్ అయ్యి, సో నేను ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యాను సార్, సో జాబ్ సాధించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి మిత్రమా, నల్గొండకు సంబంధించిన హెచ్జిటిగా సెలెక్ట్ అయినటువంటి మిత్రులు చాలా మంది మనకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని నేను ఎన్నిసార్లు చెప్తున్నానికి రీజన్ ఏంటి, మీరు కూడా కరెక్ట్ వే ఆఫ్లో ఉండండి. కరెక్ట్ వేలో ఉంటే, కరెక్ట్ ఒక దాన్ని ఫాలో అయినట్లయితే మనకు బెనిఫిట్ అవుతుంది. సో ఆ బెనిఫిట్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో జాబ్ వచ్చింది, 17లో జాబ్ మిస్ అయినాయి కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది సార్ అని ఇక్కడ చాలా మంది మనకు మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ సార్, గైడెన్స్ అండ్ మీ వీడియోస్ వల్లనే జాబ్ వచ్చింది నాకు. సో ఇలా చాలా మంది మిత్రులు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ కాస్ట్, లో కాస్ట్లో ప్రతి ఒక్కరికి సో ఇక్కడ అందించడం జరిగింది సార్. ఇక్కడ పెద్దపల్లి 3rd ర్యాంక్ హెచ్జిటి కూడా మనకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. అప్పట్లో ఇంటర్వ్యూ కూడా ఇస్తా అని చెప్పారు. సో ఇది ప్రతి ఒక్క అంశం జాఫర్ ఎడ్యుకేషన్ మీకు అందిస్తూ వచ్చింది. ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ 3rd ర్యాంక్ కూడా ఇక్కడ ఎస్ఎస్ సోషల్లో వచ్చినటువంటి మిత్రులు కూడా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ మెంబర్ నేను రంగారెడ్డి జిల్లా ఎస్ఎస్ సోషల్ 3rd ర్యాంక్ సాధించాను, థ్యాంక్ యూ జాఫర్ సార్. ఇలా ప్రతి ఒక్క అంశాలను అడగండి. 2024లో సెలెక్ట్ అయినటువంటి మిత్రులందరి ఒక ఈ ఫీడ్బ్యాక్ మిత్రమా, ఈ ఫీడ్బ్యాక్ని మీకు అందించడానికి ఈ రీజన్ ఏంటి అంటే, మీ అందరికీ కూడా మీరందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఈ యొక్క క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ క్వాలిటీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీరు అందుబాటులో మీకు ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ యొక్క మిత్రులకు, మీ యొక్క బంధువులకు తప్పకుండా చేరవేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ క్వాలిటీ కంటెంట్ నోట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే అందిస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రం. సో దాంట్లో భాగంగానే జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. చాలా లో కాస్ట్లో మిత్రమా, మీకు తక్కువ కాస్ట్కి ఆల్మోస్ట్ హెచ్జిటికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులలో ఉన్నటువంటి అన్ని అంశాలని ప్రతి లైన్ టు లైన్ కవర్ అయ్యేటట్టు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో ప్రతి టెస్ట్ అయిన తర్వాత మీకు ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుండి క్వశ్చన్ వచ్చింది, ఎలా అడుగుతున్నారు, మనం ఎలా చదవాలి అని మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ, అవగాహనతో ఎలా చదవాలి, అండర్స్టాండింగ్ లెవెల్ ఏ విధంగా ఉండాలి, క్వశ్చన్ ఎగ్జామినర్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, ఈ ఎక్స్ప్లెనేషన్ అన్ని మీకు చెప్తూ జాఫర్ ఎడ్యుకేషన్ ఈ టెస్ట్ సిరీస్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్రెడీ మనకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. హెచ్జిటికి సంబంధించి కూడా మీకు ఫిబ్రవరి 1 రోజు అందుబాటులోకి వస్తుంది. టెస్ట్ సిరీస్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీ ముందుకు జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ అందుబాటులో వస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకొని, లో కాస్ట్ అని. సో ఇక్కడ కంటెంట్కి సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ పడే అవకాశమే లేదు మీకు. ఎందుకంటే ఇది ఒక జీవితానికి సంబంధించిన విషయం. ఒక జాబ్ అంటే ఒకరి జీవితం కాబట్టి తప్పకుండా 100% ఎఫర్ట్ పెట్టి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని మీరు గమనించండి మిత్రమా. సో మన గురించి, మన యొక్క ఛానల్ గురించి చాలా మంది మిత్రులకు, మన యొక్క ఫాలోవర్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. సో కొత్తగా ఎవరున్నా మిత్రమా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా 100% యూస్ఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు జాబ్ కూడా వచ్చే విధంగా మన యొక్క క్వశ్చన్, మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంటుంది. కావాల్సిన మీరు టెట్లో ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులను అడగండి. చాలామంది క్వాలిఫై కాని మిత్రులు కూడా మన టెస్ట్ సిరీస్ తీసుకుని క్వాలిఫై కావడం కావచ్చు. గత టెట్లో ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్ పేపర్ కంటే ఈ టఫ్ క్వశ్చన్ పేపర్లో కూడా చాలా మందికి 128, 125
స్కోర్ మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులకు రావడం జరిగింది. గతంలో 90, 75, 78 ఉన్న మిత్రులకు ఈ టెట్లో 110, 115 స్కోర్ కూడా చాలా మంది మిత్రులు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్న మిత్రులు చేయడం కూడా జరిగింది మిత్రమా. సో మీరు టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. తప్పకుండా మీ అందరికీ అన్ని జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు అయితే కంపల్సరీగా ఉంటాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ప్రతి ఒక్క జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అయితే ఉంటాయి మిత్రమా. దీంట్లో ఎలాంటి సందేహం అనేది లేదు. మీరు టెన్షన్ పడకండి. మీ యొక్క అన్ని జిల్లాల్లో మీ జిల్లాలో ఎస్జిటి పోస్టులు అయితే కంపల్సరీగా ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పరిస్థితి కూడా ఆ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాన్ని ఒకవేళ ఇక్కడ ప్రమోషన్ ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ నుండి పీజీహెచ్ఎంకి ప్రమోషన్ ఇచ్చినట్లయితే సో వీరికి వేకెన్సీస్ ఉండే అవకాశం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ చాలా 70% ప్రమోషన్స్ ఉండడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎప్పుడైనా 1 డిజిట్లోనే ఉంటాయి మిత్రమా. కాబట్టి వీరు చెప్పే బిఎడ్ మిత్రులు చెప్పేటువంటి అంశం ఏంటంటే ప్రమోషన్ పర్సెంటేజ్ని తగ్గించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్సెంటేజ్ని పెంచాలని చాలా డిమాండ్ అయితే చేస్తున్నారు. వీరు న్యాయపరమైన డిమాండ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టుకొని దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్ తీసి వీరికి కావాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెట్టి 30% ప్రమోషన్ ఇవ్వాలని వీరి యొక్క ప్రధానమైన డిమాండ్ ఉంది. సో ఒకవేళ ఆ విధంగా అయినట్లయితే తప్పకుండా స్కూల్ అసిస్టెంట్లో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేటివి ఉంటాయి మిత్రమా. కానీ ప్రభుత్వం మాత్రము పాత పద్ధతిలోనే అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది. సో 70% 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి నోటిఫికేషన్ ఇస్తుంది. సో ఇది మారి 70% అండ్ 30% ఉన్నట్లయితే ప్రతి ఒక్క బిఎడ్ అభ్యర్థులకు కూడా మంచి పోస్ట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక స్థానిక సంస్థలకు సంబంధించి నెక్స్ట్ మంత్ మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది మిత్రమా. రైట్ మిత్రమా, ఇది క్లారిటీగా మీకు ప్రతి ఒక్క అంశాన్ని గమనించండి. టెస్ట్ సిరీస్ని తప్పకుండా తీసుకోండి. ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ని తీసుకోండి. అటు టైం వేస్ట్ చేసుకోకండి. ఈ సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటూ టెస్ట్ సిరీస్ రాస్తూ చదువుతూ టెస్ట్ సిరీస్ రాస్తూ ఇలా ఉంటే మీకు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది. సో ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకోండి. జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. లో కాస్ట్లో క్వాలిటీగా మీకు గైడ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మనం టెట్లో మేము మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే అందుబాటులో తీసుకొచ్చాం. ఇక్కడ ఏంటంటే టెస్ట్ సిరీస్తో పాటు ప్రతి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ విషయంలో మిత్రమా. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఈసారి. సో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ విషయంలో చాలా మందికి కష్టం అవుతుంది. సో ప్రాబ్లం చేస్తున్నారు, ఆన్సర్ ఎలా వచ్చిందో తెలియకపోవడం వల్ల కష్టం అవుతుంది. అండ్ ఇంగ్లీష్లో కూడా అదే విధంగా కష్టం అవుతుంది. కాబట్టి సో ఇలా 1-2 సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ ఎగ్జామ్ అవుతుంది. నెక్స్ట్ డే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా మేము టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని కూడా మెంటర్షిప్ పార్ట్ని చేర్చడం జరిగింది. అది కూడా చాలా మంది మిత్రుల యొక్క సందేహాలతోటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే టెస్ట్ సిరీస్ని అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇక్కడ టెస్ట్ సిరీస్ని టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడానికి రీజన్ ఏంటి మిత్రమా అంటే చాలా మంది మిత్రులు ఫోన్ చేసి సార్ టెస్ట్ సిరీస్ పెట్టండి అంటే మాత్రమే ఆ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మార్కెట్లో చాలా ఇవి 1500 ఈ 300 400 500 ఈ విధమైనటువంటి అమౌంట్ ఉండగా సో నేను లో కాస్ట్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలా మంది మిత్రులు అడగడం ద్వారా చాలా మంది దాదాపు ఒక 500 మెంబర్స్ దాకా ఫ్రీగా కూడా టెస్ట్ సిరీస్ జాఫర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి 500 మెంబర్స్ దాకా దాదాపుగా ఫ్రీగా ఇచ్చాము. అదేవిధంగా కొందరి దగ్గర 50 రూపీస్ ఉంటే 50 రూపీస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అమౌంట్ విషయంలో మీరు ఎట్లా టెన్షన్ పడకండి, తక్కువనే ఉంటుంది. ఈ తక్కువ అమౌంట్ కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు అమౌంట్ పెట్టకుంటే మీరు చదవరు. అంటే మీరు ఫ్రీగా వచ్చింది చాలా మందికి నేను ఒక 500 మెంబర్స్ దాకా ఫ్రీగా ఇచ్చినటువంటి క్యాండిడేట్స్లో నన్ను పర్ఫెక్ట్గా రాసినటువంటి మిత్రులు 200 మెంబర్స్ 300 మెంబర్స్ అంతా ఎగ్జామ్సే రాయలేదు వాళ్ళు. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం కొంత అమౌంట్ని పే చేసినట్టయితే మనకు కొద్దిగా బాధ్యత అనేది వేరేగా ఉంటుంది. సో మనం కూడా చదివే విధానంలో కూడా డిఫరెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ లో కాస్ట్ అమౌంట్ని పెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని గమనించండి మిత్రమా. సో కావాల్సి మీకు క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్స్ ఇవన్నీ మీకు షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెస్ట్కి మాత్రమే ఎగ్జామ్కి మాత్రమే ఒక సీరియస్నెస్ ఉండాలి మీకు అనే ఉద్దేశంతో ఈ కొంత అమౌంట్ని పెట్టడం అనేది జరుగుతుంది. సో అది జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అంశాలు. మీకు ఉన్నటువంటి సందేహాలు మిత్రమా. సో డిఎస్సి 100% ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహాలు లేదు. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా చదవండి, ఎగ్జామ్స్ రాయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.